అందరికీ వందనాలండి. మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ లైవ్లో ఏకీభవిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ శ్రేష్టమైన రాత్రికాల సమయంలో దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఆయనకే స్తోత్రం, స్తుతులు స్తోత్రం కలుగును కాక. లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ హృదయాలలో ఎలాంటి కంగారు, దిగులు ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టి దేవుని మాటలపై దృష్టి ఉంచండి. దయచేసి మీ ప్రార్థన అవసరతలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ సమస్యలను, మీ పేర్లను నేను ఒక పేపర్ మీద రాసుకొని ప్రత్యేక ప్రార్థన కూడికలో మీ అందరి కోసం పేరు పేరున భారంతో ప్రార్థన చేస్తానండి. ఈ రాత్రికాల సమయంలో శ్రేష్టమైన దేవుని వాగ్దానాన్ని ధ్యానించుకుందామండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 22వ వచనము. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. అవునండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మనకు న్యాయాధిపతి అని. ఈ లోకంలో మనుష్యులు మీకు అన్యాయం చేసి ఉండవచ్చు. మీ సొంత వారే మిమ్మల్ని మోసం చేసి మీ మీద అపనిందలు వేసి ఉండవచ్చు. నాకు న్యాయం చేసేవారే లేరా అని మీరు కన్నీరు విడుస్తున్నారేమో. కానీ దేవుడు చెబుతున్నారు, మన ప్రభువు వారు స్వయంగా సెలవిస్తున్నారండి, ఆయనే మనకు న్యాయం తీరుస్తానని. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకంలో కోర్టులు, మనుషులు ఇచ్చే తీర్పులు మారవచ్చు, కానీ మన దేవుడు ఇచ్చే తీర్పు ఎన్నడూ మారదండి. ఆయన నీతిగల న్యాయాధిపతి. అంతేకాదు, ఆయన మన రాజు. ఒక రాజు తన ప్రజలను ఎలా కాపాడతాడో మన దేవుడు మనల్ని అలాగే కాపాడతాడండి. చివరి మాట చూడండి, ఆయనే మనలను రక్షించును. ప్రియులారా, మిమ్మల్ని అంటే మనల్ని పాపం నుండి, శాపం నుండి, రోగము నుండి, అప్పుల బాధల నుండి రక్షించడానికి దేవుడు సమర్థుడండి. కేవలం దేవుడు మాత్రమే సమర్థుడు. నీకు నాకు చాలిన దేవుడు, మనందరికీ చాలిన దేవుడండి. కాబట్టి ఈరోజు ఏ విషయంలో అధైర్యపడకండి. నా ప్రియులారా,
మీతోనే దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి ఈ సమయంలో దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. ఏ విషయంలోనూ అధైర్యపడకండి అని సెలవిస్తున్నారు. ఆ న్యాయాధిపతి అయిన దేవుడే మనందరి పక్షాన నిలబడి అద్భుతం చేయబోతున్నాడండి. మరి ఈ వాక్యం మనందరి వినికిడిలో స్థిరపరచబడి బలపరచబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మనస వాచ కర్మణ సమస్తము దేవునికి అప్పగిస్తూ మీరందరూ ఏక మనస్కులై మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పవిత్రమైన నామానికి కోట్లాది స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నీ బిడ్డలమైన మేమంతా నీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, యెహోవా మనకు న్యాయాధిపతి, ఆయనే మనలను రక్షించును అని నీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. నాయనా, ఎవరైతే ఈ రాత్రి వేళ అన్యాయం అయిపోయామని, దిక్కులేని వారం అయిపోయామని ఏడుస్తున్నారో వారికి నీవే న్యాయం చేయండి. అనారోగ్యంతో, క్యాన్సర్తో, షుగర్తో, బీపీ, అనేకమైన వ్యాధుల లాంటి రోగాలతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తముతో తాకి స్వస్థత దయచేయండి. కుటుంబాలలో సమాధానము లేక భార్యాభర్తల మధ్య గొడవలతో నలిగిపోతున్న బిడ్డలకు నెమ్మదినివ్వండి. ప్రభువా, యేసయ్య, అప్పుల ఊపిలో ఇరుక్కుపోయి అవమానాలు భరిస్తున్న బిడ్డలకు ఆర్థిక ద్వారాలు తెరవండి. ఈ రాత్రి ఈ లైవ్ చాట్లోని బిడ్డలు పడుతున్న ప్రతి ఒక్క ప్రార్థన అవసరతలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ నేను రాసుకుని నీ సన్నిధికి తీసుకురాబోతుండగా నీ బిడ్డల హృదయ వేదనను మీరు ఇప్పుడే తీర్చండి. ఈ రాత్రి కాలమంతా నీ దేవదూతల కాపుదల దయచేసి రేపటి ఉదయకాలమును చూసే భాగ్యము ప్రసాదించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లైవ్లో పాల్గొన్న దేవుని బిడ్డలందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. రేపు రాత్రి కరెక్ట్గా 8 గంటలకు మీ ప్రార్థన అవసరతల కోసం చేసే ప్రత్యేక ప్రార్థన లైవ్లో మళ్ళీ కుటుంబంగా కలుసుకుందామండి. మర్చిపోకుండా మీ అవసరతలను కింద కామెంట్ చేయండి. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాభివందనములండి. గాడ్ బ్లెస్ యు ఆల్.